హలో ఫ్రెండ్స్, చూడండి యూకి అండ్ డాడీ వచ్చారు. చాలా రోజుల తర్వాత కార్లో బయటికి వెళ్తున్నాడు, అందుకని వాడు ఎగ్జైట్మెంట్ అన్నమాట. చూడండి, వాడు మీకు ఎక్కడన్నా యూకీలాగా అనిపిస్తున్నాడా? గుర్రంగాడు ఆడ అంతుంటాడు, పొట్టోడు జానుడు ఉంటాడు, కానీ మమ్మల్ని మట్టికి మమ్మల్ని లాగేస్తాడనమాట కార్ అనేసరికి. చూడండి, కార్లో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం. వాడు ఎక్కడమే కాకుండా మేము రావాలన్నమాట. వెనకాల చూసుకుంటాడు, ఎక్కేస్తాడు. ఫస్ట్ ఎగ్జైట్మెంట్లో ఫస్ట్ దూకేస్తాడు. ఎక్కండి త్వరగా అన్నట్టు మమ్మల్ని అందరినీ చూస్తాడనమాట. ఎక్కండి అని. చూడండి ఎలా చూస్తున్నాడు. ఇది నా ప్లేస్ అన్నమాట. నా ప్లేస్ కాదు, వాడి కోసం నాకు ఇచ్చే ప్లేస్ ఇది. చూసారా, ఇది వాడి కోసం నాకు ఇచ్చే ప్లేస్ అన్నమాట. పుట్టూరు కదా, అందదు కదా, అక్కడికి ఎక్కి చూడాలంటే అన్నీ చూడాలంటే నేను నా ఒళ్ళో కూర్చోవాలి. ఇంకా తొక్కేస్తాడనమాట. చూడండి, అలా తొక్కేస్తాడు, నుంచుంటాడు. ఎక్కడ అంతా చూసేయాలి, నాకే నేనన్నీ తీసేసుకోవాలి అన్నట్టు. నేనేం పడిపోతాను అన్న చూస్తున్నాను మా యూకి అన్నా ఏమన్నా ఏమి ఉండదు. ఎవరు వెనకాల ఏం తెచ్చినా ఏం పట్టించుకో. రంజాన్ షాపింగ్ చేసుకుంటున్నామా? సరి చేసుకుంటా. ఎక్కడి నుంచి ఉంటారా? ఒకటి పొట్ట మీద కాలేసాడు, ఒకటి గుండ్ల మీద ఒక కాలు గుండ్ల మీద వేసాడు. ఇంకా హైట్ సరిపోవట్లేదా? బ్రేక్ తీసుకున్నాడు, మళ్ళీ ఎక్కించాడు. ఆన్ డ్యూటీ మా యూకి. నన్ను ఆన్ డ్యూటీ అంటాడు. చూసారా, పక్క నుంచి ఎవరైనా అవి పక్కన కార్లు వెళ్ళేది చూస్తాడు. అన్ని ఇటు అటు అన్ని కవర్ చేసేసుకుంటాడు. ఎక్కడ మిస్ అయిపోతానా ఎక్కడ. అలా దాది వచ్చారని అలా దాది వారిని తిప్పుతుంటే ఎలా చూస్తున్నాడు. ఇంకా యూకి అన్నా లేదు, ఎవరు పిలిచినా లేదు, ఎవరు ఏం నేనే చూసేసేయాలి. చూడండి, బుడ్డోడు అక్క పిలుస్తుంది. అదిగో ఇప్పుడు వారికి ఏమీ వినిపించదు, చాలా కనిపించదు. వారికి కాలు నొప్పులు వచ్చేది, అయినా నుంచోవాలి అలాగే. వాళ్ళ అక్కడికి వీడు కాళ్ళు నొప్పులు ఎక్కడ మా యూకి గారి కష్టాలు. ఇంటికి వెళ్ళి కొంచెం కాళ్ళు నొక్కుపోను అక్కని. వీడికి వాళ్ళ డాడీ పిచ్చోడు, కార్ పిచ్చోడు అనమాట. ఇంకా డాడీ వస్తే డాడీ వెనకాలే నిద్రోడు, కట్టి నిండా నిద్రోడు. వాళ్ళ డాడీ ఉంటే కట్టి నిండా నిద్రోడు. ఇంకా డాడీ అనుకుంటూ తిరుగుతాడు. కార్ పిచ్చోడు యూకి.